జస్ట్ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి git init అనే కమాండ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది ఏంటంటే మనం ఒక లోకల్ రెపాజిటరీని ఇనిషియలైజ్ చేయడానికి. ఓకే. ఓకే. నేను ప్రాక్టికల్ గా నీకు అర్థమవుతుంది, జస్ట్ చెప్తాను కమాండ్స్, తర్వాత ప్రాక్టికల్ గా ఇచ్చేసి చూసాం. ఓకే. తర్వాత గెట్ యాడ్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే. గెట్ యాడ్ ఓకే. డాట్ అని ఉంటుంది. సపోజ్ లైక్ మనం ఒక 4 ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నాం అనుకో. ఓకే. ఓకే. ఈ 4 ఫైల్స్ ని మనం యాడ్ చేయాలనుకో మన రెపాజిటరీకి. సో అప్పుడు గెట్ ఓకే. యాడ్ డాట్ అని ఇస్తాం. లేదు మనం ఒకటే ఫైల్ యాడ్ చేయాలనుకో, గెట్ యాడ్ ఓకే. లైక్ ఫైల్ నేమ్, ఫైల్ 1 అయితే ఫైల్ 1 అని ఇస్తాం. ఓకే. ఓకే. ఒకవేళ అన్ని ఫైల్స్ యాడ్ చేయాలంటే గెట్ యాడ్ డాట్ అని ఇస్తాము. ఒకటే ఫైల్ అయితే ఓకే. గెట్ యాడ్ ఫైల్ నేమ్, అంతే. అంటే ఆ ఫైల్ నేమ్ ఏందో ఆ ఫైల్ నేమ్ ఒకటి ఇస్తాం. ఓకే. ఓకేనా. తర్వాత ఓకే. ఇంకో కమాండ్ వచ్చేసి గిట్ కమిట్ -m. ఓకే. ఒక్కసారి ఫైల్ యాడ్ చేసిన తర్వాత రెపాజిటరీకి మనం గిట్ కమిట్ ఓకే. -m అని ఇస్తాం, అంటే కమిట్. ఓకే. మనం ఇక్కడ కమిట్ మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం వన్ మినిట్ బ్రో. ఓకే. గిట్ కమిట్ -m, ఇట్లా మనం కమిట్ మెసేజ్ పెట్టుకోవచ్చు. లైక్ ఫైల్ యాడెడ్ అని పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ ఓకే. నువ్వు ఏదైనా గిట్ మెసేజ్ కమిట్. పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది అంటే ఓకే. ఇప్పుడు ఫైల్స్ మీద నువ్వే వర్క్ చేస్తావు కదా. అవును. వర్క్ చేసినప్పుడు ఇట్లా లైక్ సమ్ రెపో ఫైల్ యాడెడ్ అను, సారీ, రెపో ఫైల్ యాడెడ్ అను, అంటే అది మీ ఇష్టం. అది అంటే మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో దాని మీకు ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని ఓకే. బట్టి మీరు ఇక్కడ కమిట్ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. దాని తర్వాత వచ్చేసి గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ ఇస్తే ఓకే. మీకు మొత్తం ఆ పర్టికులర్ ఫైల్స్ ఏమేమి ఉన్నదో మొత్తం స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు యాడ్ ఇంకా కమిట్ చేయకపోతే ఒక స్టేటస్ చూపిస్తుంది, యాడ్ చేసిన తర్వాత స్టేటస్ ఓకే. చూపిస్తుంది, కమిట్ చేసిన తర్వాత మీకు మొత్తం నథింగ్ టు బి అని చెప్పి ఒక స్టేటస్ చూపిస్తుంది. ఓకే. ఓకేనా. దీని తర్వాత మనకి ఇంకో కమాండ్ వచ్చేసి గిట్ లాగ్. ఓకే. జస్ట్ లాగ్ చెక్ చేసుకోవడానికి. ఓకే. జస్ట్ కమాండ్స్ చూడు, దీని తర్వాత నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. దీని తర్వాత వచ్చేసి గిట్ మర్జ్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే రెండు ఫైల్స్ ని మర్జ్ చేయడం. ఓకే. సో నార్మల్ గా మనకి ఓకే. గిట్ బ్రాంచ్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే. మర్జ్ తర్వాత వెళ్దాం. సో మనకి 2 కైండ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మాస్టర్, తర్వాత ఇంకోటి వచ్చేసి ఓకే. బ్రాంచ్. బ్రాంచ్ కి మనం ఏదైనా పేరు ఓకే. పెట్టుకోవచ్చు, లైక్ బ్రాంచ్ 1 అని పెట్టుకోవచ్చు, లేదంటే బ్రాంచ్ 2 అనుకోవచ్చు. బ్రాంచ్ 2 ఏదైనా ఇవ్వచ్చు. సో బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 కి రెండు మర్జ్ చేయాలంటే మర్జ్ అనే కమాండ్ ఇస్తాం. ఓకే. ఓకే. నాకు తెలిసి అంతే అర్థం అవ్వలేకుండా నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడు. అన్న అసలు యాక్చువల్లీ అసలు గిట్ పర్పస్ ఏంటి, అసలు మనం దేనికి వాడతాం అసలు గిట్ అనేదాన్ని? చెప్తా. నువ్వు డెవలపర్ అనుకో,
విష్ణు. ఓకే ఓకేనా? ఓకే సమ్ జావానో లేదంటే పైథానో ఏదైనా ఒకటి XYZ ఓకే డెవలపర్ గా వర్క్ చేస్తున్నావు. ఓకేనా? ఓకే నువ్వేం చేస్తావు, నువ్వు ప్రోగ్రామర్ గా. కోడ్ రాస్తావు. ఓకే ఓకే ఓకే, నువ్వు కోడ్ రాస్తావు. కోడ్ రాసి సేవ్ చేయాలి ఆ కోడ్ని ఒక దగ్గర. మామూలుగా కోడ్ ఎలా అవును. రాస్తావు? Notepad++ లో రాస్తావు, ఓకే లేదంటే ఆటమ్ కోడ్ ఎడిటర్ లో రాస్తావు, ఏదైనా ఒక ఓకే ఎడిటర్ లో రాస్తావు. ఓకే, ఓకే కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ని సేవ్ చేయడానికి మనం గిట్ అనే ఇది యూజ్ చేస్తాం. ఓకే ఓకే, సో నార్మల్ గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి CVS, తర్వాత ఓకే ఇంకొకటి గిట్, ఓకే తర్వాత మనకి సబ్ వర్షన్ అని ఉంటుంది. ఓకే ఓకే, తర్వాత SVN. ఓకే, తర్వాత ఓకే మర్క్యూరీ అని ఇంకోటి ఉంటుంది. ఓకే, సో మనం గిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్మోస్ట్ ఆల్ 80% కంపెనీస్ లో అన్ని గిట్ యూజ్ చేస్తారు. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ గిట్ ప్రిఫర్ చేస్తున్నాయి. సో కాబట్టి మనం గిట్ యూజ్ చేస్తాం. సో ఇట్లాంటి చిన్న చిన్న వర్షన్స్ మీరు ఎక్కడైనా చిన్న ఆర్గనైజేషన్ లో కనిపిస్తుంది, కానీ పెద్ద ఆర్గనైజేషన్ కి వచ్చే వరకు మీరు గిట్టే యూజ్ చేస్తారు. సో ఇంకోటి వచ్చేసి గిట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ ఇది. ఓకే ఓకే, సో గిట్ వచ్చేసి ఓపెన్ సోర్స్. ఓకే మనకి 2 కైండ్ ఆఫ్ వర్షన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఓకే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ ఉంటుంది, సో ఇంకోటి వచ్చేసి సెంట్రల్ వర్షన్ ఉంటుంది. ఓకే ఓకే, సో డిస్ట్రిబ్యూటెడ్ ఎట్లా ఉంటుంది అంటే, సో ఫస్ట్ సెంట్రల్ చెప్తాను. సో సెంట్రల్ ఎట్లా ఉంటుంది అంటే, ఓకే ఇప్పుడు నీది ఒక కంపెనీ ఉందనుకో విష్ణు. ఓకే, ఓకే కంపెనీ ఎక్కడో US లో రన్ అవుతుంది. ఓకే, ఓకే నీ సర్వర్స్ అంతా ఎక్కడ ఉంటుంది? US లోనే ఉంటుంది. ఓకే ఓకే, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే, నేను కోడ్ రాస్తున్నాను. సో నేను ఏమవుతుంది అంటే, నేను కోడ్ రాసిన ప్రతిసారి కోడ్ ని పుష్ చేయాలి కదా. కోడ్ రాసిన తర్వాత ఓకే Notepad++ ఆటమ్ ఏదో ఒకటి యూజ్ చేస్తాను. కోడ్ రాసిన తర్వాత పుష్ చేయాలి కదా. అవును. పుష్ చేయడానికి ఇక్కడ నేను అప్పుడు నీ రిపాజిటరీ యూజ్ చేస్తాను, సెంట్రల్ రిపాజిటరీ ఓకే యూజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఓకే ప్రతిసారి నాకు ఈథర్నెట్ అవసరం ఉంటుంది. ఓకే ఓకే, సో నా చిన్న పీస్ ఆఫ్ కోడ్ కి కూడా నేను ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఓకే ఏంటంటే సేవ్ అవ్వదు అది. ఓకే అది సేవ్ అవ్వదు. ఎక్కడ సేవ్ అవుతుంది? అది ఓన్లీ సెంట్రల్ రిపాజిటరీలో మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే, నా దగ్గర లోకల్ కాపీ ఏముండదు. ఓకే లోకల్ కాపీ ఏముండదు. సపోజ్ లైక్ ఓకే క్రాష్ అయిపోయింది బ్రో సెంట్రల్ రిపాజిటరీ, అంటే నీ సర్వర్ సమ్హౌ క్రాష్ అయింది. ఓకే ఓకే, ఓకే సో అప్పుడు ఆ కోడ్ ఉన్న అంత పరిస్థితి ఏంది? మొత్తం డేటా లాస్ అయిపోతుంది. డేటా లాస్ అయ్యి కదా, మన ఫస్ట్ నుంచి రాయాలి కదా. అవును. సో మన గిట్ ఓకే ఏంటంటే, మన ల్యాప్టాప్ ని ఒక లోకల్ రెపోగా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే ఓకే, మన లైనెక్స్ వర్షన్ ఏదైతే వేసుకుంటామో, లేదంటే విండోస్ లైనెక్స్ ఏదైతే యూజ్ చేసుకున్నా, మనం అందులో గిట్ ఓకే వేసుకొని మనం ఏదైతే ఆటమ్ లేకపోతే డిఫరెంట్ కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తామో, ఆ కోడ్ ఎడిటర్ రాసి ఓకే పుష్ చేసేదాన్ని మనం గిట్ లో పుష్ చేస్తాం. ఓకే, ఫస్ట్ లోకల్ ఓకే రిపాజిటరీ అవుతుంది. ఓకే, సో ఓకే ఇక్కడ మన దగ్గర సేవ్ ఉంటుంది కాపీ అంతా. ఓకే ఓకే, సో కాపీ అంతా మన దగ్గర సేవ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ దాకా మనకి ఓకే ఇంటర్నెట్ అవసరం లేదు గిట్ లో. ఓకేనా, ఓకే నువ్వు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే, మనకి డేటా పుల్ చేసి. గిటప్ అనే దానికి పుష్ చేసినప్పుడు ఓకే అప్పుడు మనకి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఓకే ఓకేనా, సో బై ఛాన్స్ ఇక్కడ ఏం పోదు, బై మిస్టేక్ ఇక్కడ పోయింది అనుకోండి గిటప్ లోకి, ఓకే మన దగ్గర లోకల్ కాపీ అయితే ఒకటి ఉంది కదా సేఫ్ గా. ఓకే సో ప్రతి డెవలపర్ వర్క్ చేసినా వాడి దగ్గర కాపీ కంపల్సరీ ఉంటుంది. 10 ఓకే డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, 10 డెవలపర్స్ ఓకే దగ్గర కాపీ కంపల్సరీ ఉంటుంది వన్ ల్యాప్టాప్. ఓకే అదొక ఓకే అడ్వాంటేజ్. ఓకే అర్థమైంది అది? అర్థమైంది అర్థమైంది. ఇమేజెస్ ఉండాలా? అంటే గిట్ అనేది జస్ట్ లైక్ ఒక స్టోరేజ్ పర్పస్. మనం యా, సో ఇప్పుడు మనం ఓకే మనం యూజ్ చేసేది ఏంటి అంటే, మనం యూజ్ చేసేది పబ్లిక్ ది, అంటే ఫ్రీ కోర్స్ యూజ్ చేస్తాము. ఓకే రియల్ టైమ్ లో వచ్చేసి వాళ్ళు
ఎంటర్ప్రైజ్ వర్షన్ తీసుకుంటారు. సో ఎంటర్ప్రైజ్ వర్షన్ ఓకే వచ్చేసి సమ్ మినిమల్ అమౌంట్ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు గిట్ అనేది జస్ట్ లైక్ ఒక సాఫ్ట్వేర్ అన్న, అంటే మనం ఇన్స్టాల్ చేయాలా గిట్ అనేది? ఇన్స్టాల్ చేయాలి బ్రో. ఓకే, అంటే జస్ట్ లైక్ ఒక మన ఇప్పుడు మన డెస్క్టాప్ లో యూజ్ చేసే ఇప్పుడు మీరు ఎం గూగుల్ ఇన్స్టాల్ గిట్ డ్రైవ్. అని ఉంటే వచ్చేస్తుంది. అది ఓకే 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 ఎం ఇన్స్టాల్ గిట్ అని ఇస్తారు. ఓకే ఓకే సో అంటే ఇక్కడ ఒక గిట్ అనేది చిన్న జస్ట్ లైక్ మన. ఇమేజ్ ఉన్నది. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ, ఐఎమ్ నాట్ షూర్, కనిపిస్తుందా అండి ఇది ఇమేజ్? ఓకే, సెంట్రల్ రిపో వర్కింగ్ కాపీ కొలాబరేషన్స్ అదే కదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఎస్ ఎస్. వర్కింగ్ కాపీ వాళ్ళంతా డెవలపర్స్ అనుకోండి. ఓకే. ఓకే ఓకే సో ఇక్కడ మూవీ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. సో ఇక్కడ ఓకే వచ్చేసి మీకు గెట్ రెపాజిటరీ ఉంటుంది. సో వీళ్ళు ఏం ఓకే చేస్తారంటే వీళ్ళు గిట్ రెపోకి పుష్ చేస్తారు, గిట్ రెపో నుంచి గిటప్ కి పుష్ చేస్తారు. ఓకే ఇక్కడ ఇక్కడ ఇంకొంచెం మంచిగా ఉన్నది కొంచెం. కనిపిస్తుందా? సెంట్రలైజ్ ఓకే డిస్ట్రిబ్యూటెడ్ డెవలపర్ 1 వర్కింగ్ కాపీ, దిస్ నథింగ్ బట్ యువర్ ల్యాప్టాప్. ఓకే, ఓకే మీరు ఏం చేస్తున్నారు, మీ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నారు, సెంట్రల్ రెపాజిటరీకి పుష్ చేస్తున్నారు. ఓకే. ఓకే సో ఇక్కడ చూడండి, డెవలపర్ 1 డెవలపర్ 2 ఈజ్ ఆల్సో డూయింగ్ సేమ్ థింగ్. బట్ వన్ ల్యాప్టాప్ ఇక్కడ మనం వర్కింగ్ కాపీ అని ఉన్నది, ఇక్కడ లోకల్ గిట్ రెపో అని ఉన్నది చూడండి. అంటే ఓకే మన ల్యాప్టాప్ లోనే ఒక గిట్ వేసుకుంటాం కాబట్టి అక్కడ ఒక లోకల్ కాపీ సేవ్ ఉంటుంది. ఓకే ఓకే, దాని తర్వాత మనం ఏదైతే పబ్లిక్ రెపో పుష్ చేస్తామో ఇక్కడ, ఓకే అది వచ్చేసి మన ఓకే గిటాప్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, సో మీరు ఆ గిటాప్ కి లాగిన్ రిజిస్టర్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి. ఓకే గిట్ హబ్ అనేది డిఫరెంట్ అన్న వర్డ్స్ డిఫరెంట్ అంటే? టర్మినాలజీ సేమ్ ఓకే అనిపిస్తుంది కానీ ఓకే రెండు డిఫరెంట్. ఓకే సో రెండు స్టోరేజ్ పర్పసే, గిట్ అండ్ గిట్ హబ్. అవును. ఓకే సో గిటాప్ ఇట్లా ఉంటుంది బ్రో. ఓకే ఓకే, సో మీరు ఇట్లా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయింది ఆల్రెడీ, నాకు ఆల్రెడీ వర్క్స్ ఉన్నాయి. ఓకే మనం ఏంటంటే మనం ఇప్పుడు టర్మినల్ లో వర్క్ చేస్తున్నాం కదా, మన టర్మినల్ కి ఓకే గిటప్ కి మనం కనెక్ట్ కూడా చేస్తాం అనమాట. ఓకే సో
ఓకే ఓకే చెప్పండి. మనం ఏం చేస్తామంటే SSH కీజన్ యూజ్ చేస్తాము. ఓకే SSH కీజన్ యూజ్ చేసి మన సిస్టమ్కి గిటప్కి కనెక్ట్ చేస్తాం. ఇదేంటి చూపిస్తాను ఎస్ఎస్ఎస్ ఇప్పుడు, కీజన్ ఏంటన్నా? ఓకే చూపిస్తాం. మనకి 2 కీస్ వస్తాయి, పబ్లిక్ కీ అండ్ ఓకే ప్రైవేట్ కీ అని వస్తుంది. ఓకే మీ దాంట్లో ఇన్స్టాల్ చేసినాం అనుకుంటా కదా గిట్, మనం చేయలేదా? లేదన్న, లేదు ఇన్స్టాల్ చేయలేదన్న. యాక్చువల్గా మొన్న లాస్ట్ క్లాసు అది లైనక్స్ బేసిక్ కమాండ్స్ అయిపోయినాయి, నిన్న అవ్వలేదు కదా అసలు. ఓకే ఓకే, జస్ట్ ఇట్లా రైట్ క్లిక్ చేయండి, మీకు ఓపెన్ ఇన్ టెర్మినల్ అని వస్తుంది. ఓకే ఇది తెలుసు కదా, SU హైఫన్ హైఫన్ స్పేస్ రూట్ రూట్. సో ఆల్రెడీ నా గిట్ ఇన్స్టాల్ ఉందనుకుంటా. సో ఆల్రెడీ నా దాంట్లో గిట్ వర్షన్ ఇన్స్టాల్ ఉంది. మీరు చెక్ చేసుకోవాలంటే గిట్ హైఫన్ వర్షన్ అని ఇవ్వండి. ఓకే ఓకే, సో నార్మల్గా నేనేం చేస్తానంటే గిటప్కి కనెక్ట్ చేస్తాను. సో దీనికి ఏం చేస్తాను, ఆ ప్రొఫైల్కి వెళ్ళి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ ఓకే చేస్తాను. ఇక్కడ SSH అండ్ GPG కీ అని ఉంది చూడండి, కనిపిస్తుందా? ఓకే SSH అవునవును. GPG కీ జస్ట్ క్లిక్ చేస్తాను. ఇది నా పాత కీ, ఇది స్టేట్ చేస్తానికి. ఓకే ఓకే, జస్ట్ ఇక్కడ SSH హైఫన్ కీజన్ అని ఇస్తాను. ఓకే ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ జస్ట్ LS హైఫన్ LA అని ఇస్తే ఇక్కడ నాకు ఆల్రెడీ కీ ఉంటుంది, .ssh కీ ఉన్నది చూడండి, ఓకే cd స్పేస్ .ssh. ఓకే ఓకే, సో దీన్ని ఓకే చెక్ చేస్తాను చూడండి, cat /ssh/id _RSA పబ్ కదా. సో ఇది నా కీ అండి. ఓకే ఓకే, అన్న అక్కడ క్యాట్ హైఫన్ cat వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ అవుట్పుట్ కీ, ఎంటర్ చేయాలి. అవుట్పుట్ చెక్ చేయడానికి. ఓకే నార్మల్ మన క్యాట్ అని ఫైల్ నేమ్ ఇస్తే వస్తుంది కదా? అవును, ఇక్కడ ఉంది కదా ID RSA ఓకే pub. ఓకే ఓకే అంటే మీరు హైఫన్ ఫార్వర్డ్ స్లాష్ డాట్ మళ్ళీ SSH అని SSH ఇచ్చారు కదా చెక్ అని. చేస్తున్నాను కదా, ఓకే ఓకే సో అందుకే SSH మళ్ళీ దాని తర్వాత ఇది ఇచ్చినాను. ఓకే ఇది నార్మల్గా ఇచ్చినా వస్తుంది, జస్ట్ SSH ఓకే అండర్స్కోర్ ప్లస్ ఈ ఫైల్ నేమ్ ఇచ్చినాను RSA డాట్. ఓకే ఏం చేస్తానంటే యాడ్ న్యూ కీ, సో అది మొత్తం కాపీ చేయాలా? ఓకే మొత్తం కాపీ చేయాలి. ఓకే కాపీ చేసిన తర్వాత ఇట్లా పేస్ట్ చేసేయాలి. ఓకే ఇక్కడ ఆ నేమ్ ఏదైనా పెట్టుకోండి మీరు, ఇక్కడ టైటిల్ కదా. ఓకే ఓకే, జస్ట్ కాపీ చేసినాను. జస్ట్ ఇది ఉంది కదా ప్రొఫైల్ దగ్గరికి వెళ్తాను, ఇక్కడ నేను ఒక రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను. మీరు యాక్చువల్లీ లోకల్ నుంచి కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు మీరు. ఓకే విష్ణు క్లాస్ అని విష్ణు, ఇది పబ్లికే చూస్ చేయండి, ప్రైవేట్ చూస్ చేయకండి. సో ప్రైవేట్ వచ్చేసి మళ్ళీ మీకు చార్జెస్ పడుతుంది.
విజువలైజ్ ఓకే రీడ్మీ ఓన్లీ ఒక రీడ్మీ ఫైల్ ఒకటే పెట్టుండే. దీంట్లో ఓపెన్ చేసి ఓకే మనకి ఏమి ఉండదు, జస్ట్ రీడ్మీ ఫైల్ అది అంతే, జస్ట్ మీ నేమ్ ఉంటుంది. ఓకే ఓకే, ఓకే జస్ట్ నా సిడి ఇస్తాను. ఇక్కడ ఎలా చూస్తే నా దగ్గర ఏం లేదు చూడండి. ఓకే సో ఇక్కడ ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తాను, ఎంకేడిఏఆర్ విష్ణు క్లాస్ అని పెడతాను. సో ఎలా చూస్తే ఆల్రెడీ వచ్చింది. సిడి ఓకే విష్ణు క్లాస్. సో ఇప్పుడు నేను ఓకే విష్ణు క్లాస్ అనే డైరెక్టరీలో ఉన్నాను. సో ఎలా చూస్తే నాకు ఏం లేదు చూడండి. నేను ఒక టచ్ ఫైల్ ఒకటి ఓకే క్రియేట్ చేస్తాను. టచ్ ఫైల్ 1 అని ఇస్తాను, తర్వాత ఫైల్ 2 అని ఇస్తాను. ఓకే, సో నేను 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ మీరు ఓకే నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇచ్చేయాలంటే ఓన్లీ టచ్, తర్వాత ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ సేస్ ఫైల్ నేమ్. ఓకే, సో ఆ పేరు ఏదైనా ఓకే పెట్టుకోండి, ఓన్లీ ఫైల్ నేమ్ ఫైల్ 1 ఫైల్ 2 అని పెట్టాను. ఓకే నేను విఐ ఎడిటర్ యూజ్ చేస్తాను, విఐ ఫైల్ 1 అని ఇస్తాను. ఓకే, వచ్చిన తర్వాత ఓకే ఐ మోడ్ ఇస్తాను. ఐ అంటే ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ యా, ఐ దిస్ ఇస్ మై ఫస్ట్ గెట్ క్లాస్ అని పెడతాను. ఓకే ఓకే, తర్వాత ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ బ్యాంగ్ అంటే షిఫ్ట్ 1 బ్యాంగ్ బ్యాంగ్ సేవ్ అండ్ క్విట్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను యా అవుట్పుట్ చూడాలనుకోండి, క్యాట్ ఫైల్ 1 అని ఇస్తాను. ఇక్కడ అవుట్పుట్ ఓకే వస్తుంది, హాయ్ దిస్ మై ఫస్ట్ గెట్ క్లాస్ అని వచ్చింది. నేను అట్లనే ఓకే ఫైల్ 2 కూడా ఇచ్చేస్తాను, విఐ ఫైల్ 2 ఐ మోడ్ దిస్ ఇస్ మై ఫైల్ 2 అని ఇస్తాను. ఓకే ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ బ్యాంగ్ ఎంటర్. జస్ట్ మళ్ళీ క్యాట్ చెక్ చేసుకోండి ఫైల్ 2 అని చెప్పి. సో ఇది వచ్చేసింది చూడండి. ఓకే ఓకే, సో ఓకే ఇక్కడ నేను గిట్ ఇన్నిట్ అని ఇస్తాను. ఓకే, ఒక ఓకే లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఓకే సో నేను జస్ట్ లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇనిషియలైజింగ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఓకే, ఓకే ఇన్ అంటే ఓకే ఇది వచ్చేసి పాత్ ఇది. ఓకే, ఓకే స్లాష్ రూట్ అంటే రూట్ లో ఉన్నాము. తర్వాత విష్ణు క్లాస్ అనేది డైరెక్టరీ ఇది అంటే ఆ అవును పాత్. తర్వాత డాట్ గిట్ వచ్చేసి గెట్ మనం ఇనిషియలైజ్ చేసినాం కాబట్టి డాట్ గిట్ స్లాష్. ఓకే సో ఫైల్ ఆల్రెడీ రాసినాం కాబట్టి గిట్ యాడ్. లోకల్ రిపోర్ట్ గిట్ యాడ్ మనం డాట్ ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఫైల్స్ చేసినాం కాబట్టి ఇప్పుడు డాట్ ఇస్తాము. నెక్స్ట్ టైం మనం ఓకే ఫైల్ ఇస్తాం. సో గిట్ యాడ్ డాట్ ఇచ్చినాం. సో నేను జస్ట్ గిట్ స్టేటస్ చూస్తున్నాను అనుకో, సో ఇట్లుంటది. ఓకే 2 ఫైల్స్ కమిట్. యాడెడ్ ఓకే, కమిట్ చేయమంటుంది. ఓకే ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఓకే మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను. సో ఇక్కడ మీరు గిటబ్ లో చూసుకుంటే ఇక్కడ బ్రాంచ్ నేమ్ చూడండి, మాస్టర్ ఉన్నది చూడండి. ఓకే ఓకే, సో ప్రస్తుతానికి నేను మాస్టర్ లో ఉన్నాను. ఏమడుతుంది, చేంజెస్ టు బి కమిటెడ్. ఓకే, ఫైల్ 1 ఫైల్ 2 కి మనం చేంజెస్ చేయాలి అంటుంది. ఇప్పుడు చేంజెస్ ఓకే గిట్ కమిట్ -m ఫైల్ యాడెడ్ అని ఇస్తాను. ఓకే ఓకే, క్లియర్ చేసి గిట్ స్టేటస్ చూస్తాను. ఓకే, ఏమొచ్చింది చూడండి, ఆన్ మాస్టర్ బ్రాంచ్ నథింగ్ టు కమిట్ అని వచ్చింది. వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే ఓకే ఓకే, కనిపిస్తుంది అండి కూడా కొంచెం పెద్దగా. కనిపిస్తుంది. కమిట్ మీన్స్ ఇప్పుడు అక్కడ మెయిన్ వర్కింగ్ డైరెక్టరీ లో నుంచి ఫైల్స్ అన్ని పోయి మాస్టర్ బ్రాంచ్ లో సేవ్ అయిపోయాయి అన్నట్టు. సేవ్ అయిపోయింది. అంటే సేవ్ ఓకే అవ్వలేదు, జస్ట్ మన దాంట్లో లోకల్ రిపోజిటరీ సేవ్ అయింది. మనం ఇక్కడ ఓకే ఇంకా రాలేదు చూడండి. ఇక్కడ మనం ఏంటంటే మనకి ఇక్కడ 2 కమాండ్స్ ఉంటుంది, ఓకే పుల్ అండ్ పుష్. ఓకే, ఓకే పుల్ అంటే ఏంది, పుల్ అంటే తీసుకోవడం కోడ్ ని పుల్ చేసుకోవడం. పుల్ చేయడం. ఓకే, సో పుష్ అంటే ఏంది, కోడ్ ని పుష్ చేయడం. అంటే మన లోకల్ పుష్ చేయడం. రిపోజిటరీ నుంచి మనం ఓకే గిటబ్ కి పుష్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంది, మనము గిటబ్ నుంచి పుల్ చేసుకుంటున్నాం. పుల్ చేయడం. ఓకే, సో ఇక్కడ నేను ఏమిస్తానంటే గిట్
పుష్ ఆరిజిన్ మాస్టర్. ఎందుకంటే మన మాస్టర్ బ్రాంచ్ కి కదా పుష్ చేసేది, సో అందుకే ఇక్కడ నేను ఓకే మాస్టర్ అని ఇచ్చాను. ఓకే, బ్రాంచ్ ఉంటే ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఇది డిఫాల్ట్ కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్. ఓకే, ఓకే నేను జస్ట్ ఇది పుష్ చేస్తాను. మీకు రైట్ యాక్సెస్ and repository exist. Console. సో ఇక్కడ క్లోన్ డౌన్లోడ్ ఉంది చూడండి, ఓకే జస్ట్ ఇది క్లిక్ చేయండి, SSH యూస్ చేయండి. ఓకే SSH చూస్ చేసి ఇది కాపీ అండి, ఇది జస్ట్ ఇది క్లిక్ చేయండి. ఓకే ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత మీరు కమాండ్ ఇవ్వాలి. సో గెట్ పరిశ్రమ విష్ణు. ఓకే అన్న Bro, can you call me later? Yeah, I'm mid of class. Yeah, okay. You already spoke to Prabhakar? Okay. Okay, do one thing, you talk to Prabhakar and just give me a call now. Sure. Yeah, I'll connect you by 9:30. Yeah, bye bye. Okay. So command వచ్చేసి git remote add origin. సో ఇందాక కాపీ చేసినాం కదా, కమాండ్ ని పేస్ట్ చేయండి. ఓకే సో అయిపోయింది. ఇప్పుడు ls ఇవ్వండి. ఓకే సో git clone సేమ్ మళ్ళీ పేస్ట్ చేయండి. సో క్లోనింగ్ అవుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ చూడండి విష్ణు హైఫెన్ అని వచ్చింది చూడండి, ఓకే మీద ఉందా? పుష్ చేయాలి కదా ఓకే దీన్ని. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లోన్ డౌన్లోడ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ గా HTTPS చూపిస్తుంది, కానీ మనం ఓకే SSH చూస్ చేయాలి. ఎందుకంటే మనం SSH త్రూ ఓకే కదా, ఓకే SSH కీ జన్ చేసినాం కదా. సో దానికి జస్ట్ ఓకే ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే గెట్ క్లోన్ అని ఇవ్వండి. సో మీ ప్రాజెక్ట్ మొత్తం క్లోన్ ఓకే అవుతుంది. ఓకే, సో క్లోన్ అయింది ఓకే కాబట్టి ఇక్కడ చూడండి ls ఇస్తే విష్ణు హైఫెన్ వచ్చింది. నేను జస్ట్ cd ఓకే విష్ణు హైఫెన్ అని ఇస్తే ఇక్కడ మీ దాంట్లో రీడ్మీ ఫైల్ ఒకటే ఉన్నది. ఇక్కడ ఓకే మనకు ఒకటే ఫైల్ ఉంది కదా రీడ్మీ. సో ఇక్కడ కూడా మనకు అవును readme ఒకటే చూపిస్తుంది. నేను జస్ట్ cd డబుల్ డాట్ ఇస్తాను, క్లియర్ చేసి ls ఇస్తాను. నేను ఏం చేస్తానంటే ఫైల్ 1 ని ఫైల్ 2 ని విష్ణు హైఫెన్ దానికి మూవ్ చేస్తాను. ఓకే, ఓకే ఫైల్ 1 ఫైల్ 2 విష్ణు హైఫెన్. ఓకే, సో మనకు ఫైల్స్ అన్ని మూవ్ అయిపోయినాయి. జస్ట్ cd విష్ణు హైఫెన్ ls ఇస్తే ఇక్కడ చూడండి ఫైల్స్ ఇక్కడ మూవ్ అయినాయి చూడండి, ఫైల్ 1 ఫైల్ 2. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ls ఇచ్చినప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 బిఫోర్ గిటప్ ఉండే. ఓకే, ఇక్కడ ఓకే మూవ్ చేసినప్పుడు చెక్ చేస్తే ఇక్కడ ఏం లేవు. ఓకే, సో మళ్ళీ నేను ఓకే cd విష్ణు అంటే చేంజ్ డైరెక్టరీ చేసినాను. సో ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2 ఓకే ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ గెట్ యాడ్ డాట్ స్టేటస్ చూడండి. సో పుష్ చేయాలి, గెట్ కమిట్ హైఫెన్ m. నేను జస్ట్ చేంజెస్ డన్ అని కొడతాను. ఓకే, సో గెట్ స్టేటస్ చూస్తే నథింగ్ ఈస్ దేర్, యూజ్ గిట్ పుష్ అనే ఆప్షన్ ఉంది చూడండి.
యూజ్ గిట్ పుష్ టు ఓకే పబ్లిష్ యువర్ లోకల్ కమిట్స్ అని ఉన్నది. ఓకే, ఓకే నేను లాగ్ చెక్ చేస్తాను చూడండి, గిట్ లాగ్ అని ఇస్తాను. సో అప్పుడు నాకు 2 లాగ్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి చేంజెస్ డన్, అంటే రీసెంట్ గా ఇందాక ఇచ్చిన నేను మీరు ఓకే గమనిస్తే. సో మనకి ఫస్ట్ వన్ ఎప్పుడు అనేది రీసెంట్ కమిట్ చూపిస్తుంది. ఓకే సో ఇక్కడ చూడండి, గిట్ స్టేటస్ ఇస్తున్నాను, దానికి ముందు నేను ఇచ్చిన నేమ్ చేంజెస్ డన్ అని ఇచ్చిన చూడండి ఇక్కడ. ఓకే సో మనకి ఫస్ట్ వన్ అదే పాపప్ అవుతుంది. ఓకే, సో ఓకే ఇది వచ్చేసి కమిట్ ఐడి అండి ఇది. ఓకే, మనం కమిట్ చేసిన ప్రతిసారి ఒక యూనిక్ ఐడి ఒకటి ఇస్తుంది. ఓకే ఓకే, యాక్చువల్లీ ఆథర్ నేమ్ ఇక్కడ నేను ఇవ్వలేదు, తర్వాత మనం ఇద్దాం ఆథర్ నేమ్ ఏంటంటే. సో ఏంటంటే మనం నేమ్ ఓకే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నేమ్ ఈమెయిల్ ఐడి ఇస్తే ఏంటి అంటే ఓకే ఏ డెవలపర్ ఆ కోడ్ ని పుష్ చేసినాడు, ఏ డెవలపర్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అనేది చూపిస్తుంది మనకి. ఓకే ఓకే, జస్ట్ ఇది జస్ట్ పుష్ కంప్లీట్ చేసి దాని మీద కూర్చుందాం. జస్ట్ గిట్ పుష్ ఆరిజిన్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, సో పుష్ అయిపోయింది. రిఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ వచ్చింది చూడండి, అర్థమైందా? ఓకే సో ఇది ఏంది అంటే నేను డెవలపర్ అనుకోండి. ఓకే, సో ఓకే నేనే కోడ్ రాసినాను, కోడ్ రాసి యాడ్ చేసినాను, కమిట్ చేసినాను, తర్వాత ఇక్కడ ఓకే పుష్ చేసినాను. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైందండి. ఓకే అక్కడ మన లోకల్ గా సేవ్ అవుతుంది, ఇక్కడ సెంట్రల్ డైరెక్టరీలో కూడా సేవ్ అవుతుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ గా. మనకి సేవ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి సేవ్ అవుతుంది. ఓకే జస్ట్ నేమ్ ఇచ్చేస్తాను. నేమ్ ఇవ్వడానికి గెట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ user dot name is equal to Praveen and my name is. But here config --- global user dot name. ఓకే, సో ఇక్కడ నేమ్ ఇచ్చినాము, ఇక్కడ ఈమెయిల్ కూడా ఇద్దాం. ఇది ఈమెయిల్ ఐడి ఏదైనా ఒకటి ఇస్తానండి, మనకేం మెయిల్ అయితే ఏం రాదు. ఓకే ఓకే, జస్ట్ ఓకే చెక్ చేయడానికి గెట్ కాన్ఫిగ్ --- లిస్ట్ అని ఇస్తే రావాలి. ఇక్కడ ఇంకొక టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. టచ్ సారీ సో vi file3 imode just get add. ఒకటే ఫైల్ ఉంది కాబట్టి నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను విష్ణు. అవును మనం యాడ్ అనే కమాండ్ యూజ్ చేసినాం కదా, యాడ్ డాట్ ఇచ్చాము అక్కడ. అదే యాడ్ కి డాట్ ఇస్తాం కదా 2 ఫైల్స్ కి. ఓకే ఇక్కడ మనం గెట్ మల్టిపుల్ ఫైల్స్. file3 అని ఇస్తున్నాను. ఇది ఓకే ఒకటే ఫైల్ కదా, అది మల్టిపుల్ ఫైల్స్. ఓకే గెట్ స్టేటస్ చూస్తాను, file1 modified file2 అది.
git commit -m file3. So git log like command is say commit. ఇక్కడ చూడండి. సో file3 యాడ్ అయింది చూడండి. దీని నేను ఓకే జస్ట్ కాపీ అని చేయొచ్చు, మూవ్ అని చేయొచ్చు. జస్ట్ కాపీ అంటే సిపి చేస్తాం. సో మాక్సిమం మనం కాపీ చేస్తాము. కాపీ ఓకే file3 ప్లస్ cd ఓకే. సో file3 యాడ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా జస్ట్ git add డాట్ git commit -m change file3 తర్వాత git push origin master. సో ఇక్కడ మనకు file3 కూడా వచ్చింది చూడొచ్చు. 20 seconds. ఓకే ఓకే. ఇక్కడ చూస్తే మన మాస్టర్ ఒకటే ఉంది. సో కమిట్స్ మనకు 3 కమిట్స్ చూపిస్తుంది చూడు ఇక్కడ. ఓకే. ఒకసారి స్క్రీన్ నేను ఆపుతున్నాను, షేర్ చేయి, ఒకసారి నీతో చేపిస్తాను. అన్న ఇందాక మనము అక్కడ మీరు మెయిల్ ఐడి అవి ఇచ్చారు కదా, అవును. అవి అక్కడ రిఫ్లెక్ట్ చూపిస్తుందా అక్క? ఒకసారి నువ్వు ఓపెన్ చేయి నీ దాంట్లో. ఓకే ఒకసారి కనిపిస్తుందా అన్న స్క్రీన్? బ్రౌజర్ ఓపెన్ కనిపిస్తుంది విష్ణు. నీ బ్రౌజర్ ఓకే ఓపెన్ చేయవా? ఓకేనా. బ్రౌజర్ ఓపెన్ చేసినావా? గిటబ్ అని ఇవ్వ గూగుల్లో. github.com. అది సైన్ అప్ ఉంది చూడు విష్ణు. ఓకే అక్కడ ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయి. అక్కడ కింద క్రియేట్ అన్ అకౌంట్ ఉంది చూడు. ఓకే నీ నేమ్ ఇవ్వు, విష్ణువర్ధన్. వన్ అనో 2 అనో ఏదో ఒకటి పెట్టేసి. ఏంటంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్టు నేమ్, అందుకే నీకు వస్తలేదు. ఓకే వచ్చింది. ఆ యూజర్ నేమ్ గుర్తుపెట్టుకో. ఓకే ఈమెయిల్ ఐడి ఇవ్వు. పాస్వర్డ్ ఏదైనా ఒక పాస్వర్డ్ ఇచ్చేసి కిందికి రా. కిందికి స్క్రోల్ చేయి. ఆ పజల్ మీద క్లిక్ చేయి, వెరిఫై మీద. ఇంకో పజల్ వస్తుంది చూడు, దాని యాంటీ క్లాక్ వైజ్ తిప్పు. క్లాక్ వైజ్ తిప్పు. ఓకే, డన్. క్రియేట్ అకౌంట్. ఒకసారి నీ జీమెయిల్ ఐడి ఓపెన్ చేసినావు. ఓకే
ఒకసారి నీ గిటప్ ఓపెన్ చేయి విష్ణు, ఓకే కిందకి స్క్రోల్ చేయి. జస్ట్ కంప్లీట్ సెటప్ ఇవ్వు. అది ఏదో ఒకటి అడుగుతా చూడది. క్లిక్ చేయి, మెయిల్ ఐడి మీద క్లిక్ చేయి. వచ్చిందా మెయిల్? వెరిఫై చేసినావా? వెరిఫై చేసి ఈమెయిల్ అడ్రస్. ఓకే, వెరిఫైడ్ అయిపోయింది. రిపాజిటరీ ఫస్ట్ వన్. క్రియేట్ రిపోజిటరీ. ఓకే ఓకే, అక్కడ ఏదైనా ఒక పెట్టు, రెయిన్బో అని పెట్టు. ఓకే ఓకే, కింద ఇనిషియలైజ్ రెడ్మీ అని ఇచ్చేసి, రెడ్మీ ఫైల్ ఒకటి ఇచ్చేసి, డిస్క్రిప్షన్ రెడ్మీ అవసరం ఫైల్. లేదు. కింద కింద ఓకే రెడ్మీ ఇనిషియలైజ్ ఉంది చూడు. ఓకే ఇనిషియలైజ్ దిస్ repository with a readme. ఓకే ఓకే Okay, create repository. అది క్లోజ్ చేసే పైన అది ఉంది కదా, ఇంటూ మార్క్ ఇచ్చేసేదాన్ని, రీడ్ దిస్ గైడ్ ఉంది చూడు. యా ఓకే ఓకే. సో ఇది నేను రెపాజిటరీ ఫస్ట్ కీ యాడ్ చేద్దాము. నీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయి, అక్కడ సెట్టింగ్స్. ఓకే జీపీజీ ఆర్ న్యూ యాడ్ కీ అని రాయ ఇక్కడ క్లిక్ చేయి. జీపీజీ టర్మినల్ ఓపెన్ చేయి. జీపీజీ అదే అదే కరెక్టే. ఒకసారి నీ టర్మినల్ ఓపెన్ చేయి. ఓకే, SSH ఎం ఇన్స్టాల్ ఫస్ట్ అన్నా, ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేయమంటారా? ఎం ఇన్స్టాల్ git -y. ఎంటర్. సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ ఏందో లేదో తెలుసుకోవాలంటే ఎలా అన్న? git -version. గిట్ git -version. ఓకే ఓకేనా? జావా అంటే సరే, ఇలా జావా వర్షన్ చెక్ చేయి. జావా స్పేస్ -version. ఓకే లేదు, లేదా? సో అన్రికగ్నైజ్డ్ వర్షన్ అది. కుడ్ నాట్ క్రియేట్ ద జావా వర్చువల్ మిషన్. ఒక్క నిమిషం బ్రో. నేను నీకు కొన్ని కమాండ్స్ పంపిస్తాను చాట్ బాక్స్ లో, జస్ట్ కాపీ పేస్ట్ చేసేవా? కమాండ్స్ పంపించినాడు, ఓకే జస్ట్ అది కాపీ పేస్ట్ చేయి. అది కాదు కిందిది sudo yum install ఓకే జావా ఉంది కదా, 1.8.0 వచ్చేసి వర్షన్ అది జావాది. ఓకే ఎంటర్. యాక్చువల్లీ డిఫాల్ట్ గా ఇన్స్టాల్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇందాక చేసాం కదా నాకు గిట్ అని, So, ఎం ఇన్స్టాల్ జావా -version, ఓన్లీ వర్షన్ ఇవ్వు, ఓన్లీ -version ఇవ్వు, ఒకటే హైఫెన్. ఎంటర్. ఓకే, ఇన్స్టాల్. నేను విష్ణు. ఇందాక మనం ఎం ఇన్స్టాల్ అని ఇచ్చాం కదా, ఎం ఇన్స్టాల్ జావా అని అంటే పర్టికులర్ వర్షన్ ఎంటర్ చేస్తే ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ తీసుకుంటది, లేకపోతే ఓకే వర్షన్ ని పుల్ అప్ చేసుకుంటది.
ఓకే. ఓన్లీ జావా అని ఇస్తే. ఓన్లీ జావా ఇస్తే డిఫాల్ట్ గా 1.8 తీసుకుంటుంది, ఎందుకంటే అదే నడుస్తుంది లేటెస్ట్ వర్షన్. నువ్వు ఓకే. 1.7 ఓకే. కావాలంటే జావా ఎంఇన్స్టాల్ జావా 1.7.0 ఓపెన్ చేయడానికి అని ఇవ్వాలి. ఓకే. ఓకే, జస్ట్ టర్మినల్ క్లియర్ చేయి. ఓకే. ఓకే, SSH హైఫెన్ కీజన్ ఎస్ఎస్ఎస్ హైఫన్ హైఫెన్ కీజన్ KEY ఎంటర్ 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 ఎంటర్. ఓకే, LS అని ఇవ్వు. ఓకే. LS స్పేస్ హైఫెన్ LA ఏంటన్నా? LS ఎల్ స్పేస్ హైఫెన్ స్పేస్ LA. ఓకే. ఓకే, సో నీ .SSH చూపిస్తుంది చూడు అక్కడ. సో నీకు ఆల్రెడీ కీ ఓకే. ఉన్నది. నువ్వు అవును. జస్ట్ చెక్ చేసుకోవడానికి నీకు చాట్ లో కమాండ్ పంపించిన కమాండ్ కాపీ పేస్ట్ చేయి. క్యాట్ ఫస్ట్ వన్. ఓకే. ఓకే. సో మొత్తం ఆ SSH నుంచి కాపీ చేసుకో విష్ణు. SSH నుంచి కింద లోకల్ డొమైన్ వరకు కాపీ చేయి. రైట్ క్లిక్ ఇవ్వు, కాపీ. నీ గిటబ్ అకౌంట్కి వెళ్ళు. అక్కడ పేస్ట్ చేయి. అక్కడ న్యూ కీ అనో ఏదైనా ఒక నేమ్ రాసాయి అక్కడ. అక్కడ యాడ్ SSH. ఓకే. ఓకే, కీ యాడ్ అయిపోయింది. నీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయి. రైట్ సైడ్ ఉంది చూడు, రైట్ సైడ్ క్యాట్ ఉంది కదా, క్యాట్ ఆప్షన్. దాని పక్కనే ఓకే. క్లిక్ చేయి. ఓకే, విష్ణువర్ధన్ ఉంది కదా, రెపాజిటరీ క్రియేట్ చేసినావు కదా. ఓకే. ఓకే, సో నీ టర్మినల్కి వెళ్ళు. ఓకే. టర్మినల్ క్లియర్ చేయి. ఓకే. సో అక్కడేవో గెట్ కాన్ఫిగ్ git గిట్ git space config config గిఫ్ట్ ఓకే. space hyphen ఓకే. global హైఫన్ గ్లోబల్ space user dot name space ఇప్పుడు కొటేషన్ నేమ్ ఇవ్వనిది. ఓకే. ఎంటర్. సేమ్ అదే అపారో యూజ్ చేయి. ఏం టైప్ చేయ, అపారో యూజ్ చేయి బ్రో. ఆరో విష్ణు, ఆరోస్ ఉన్నాయి కదా, ఓకే. ఓకే. అపారో డౌన్ ఓకే. అపారో ఓకే. యూజ్ చేయి. వచ్చేసింది చూడు. నేమ్ దగ్గర ఈమెయిల్ ఇవ్వు. ఓకే. నీకు ఆల్రెడీ ఒకసారి టైప్ చేసే కమాండ్స్ సేవ్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఓకే. ఓకే, ఎంటర్. గెట్ కాన్ఫిగ్ హైఫెన్ లిస్ట్. ఓకే, ఓకే. సో రెండు ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ రెండు యాడ్ అయిపోయినాయి. యాడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయి. mkdir ఓకే. రెయిన్బో అని ఇవ్వు. రెయిన్బో ప్రాజెక్ట్ అని పెట్టు. ఓకే. ఎంటర్. చేంజ్ డైరెక్టరీ టు రెయిన్బో ప్రాజెక్ట్. ఎంటర్. ఓకే. ఇప్పుడు LS ఇవ్వు, ఏం ఉండదు చూడు. ఏం లేదు. సో ఒక రెండు ఫైల్ క్రియేట్ చేయి. టచ్ file1 file2 అని ఇవ్వు. ఎంటర్. సో vi file1 ఎంటర్. దిస్ ఇస్ I అనే కమాండ్ ఇచ్చినావా. దిస్ ఇస్ మై ఫస్ట్ గెట్ క్లాస్. దాని కింద ఏదైనా రెయిన్బో కలర్స్ కూడా రాసుకో.
ఉమ్. సేవ్ చేయాలన్నా? సేవ్ చేసి ఇప్పుడు 5 2 సో ఇప్పుడు రాసానండి ఫైల్ 2 లో కూడా. ఫైల్ యాడ్ చేయాలి అంటే మల్టిపుల్ ఫైల్స్ ఏమి చేయాలా? గెట్ యాడ్ గిట్ యాడ్ డాట్ కరెక్ట్. స్పేస్ ఇవ్వద్దానా? గెట్ స్పేస్ అంతే కరెక్ట్ విష్ణు. గెట్ యాడ్ స్పేస్ డాట్. అలా వస్తుంది, ఎర్రర్ వస్తుంది. విష్ణు ఎంటర్. ఓకే, ఎర్రర్ ఇలా వస్తుంది. నాట్ ఏ ఓకే గిట్ ఫస్ట్ రిపోర్ట్. క్లియర్ చేయి. మనం గిట్ ఇనిట్ ఇవ్వలే కదా ఇక్కడ. గిట్ ఇనిట్ ఓకే మనం అంటే రెపాజిటరీ క్రియేట్ చేయలే కదా, ఒక లోకల్ రెపాజిటరీ. ఎస్, అవును. గిట్ ఇనిట్ ఎంటర్. ఓకే ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు ఒకసారి. ఫైల్ 1 ఫైల్ 2 అన్ట్రాక్ సో రెడీ టు కమ్. సో ఇవన్నీ అన్ట్రాక్ ఫైల్స్. ఎస్. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే గెట్ యాడ్ డాట్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు. ఇప్పుడు చూడు న్యూ ఫైల్స్ యాడెడ్. నుంచి చేంజెస్ కమిట్ చేంజెస్ అని వచ్చింది. సో గెట్ Yes. కమిట్ -m. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే గెట్ అక్కడ ఫస్ట్ అది క్లోన్ చేసుకో ఫస్ట్. అది ఓకే కాపీ చేశానన్నా. SSH కాపీ చేసినావు కదా. కాపీ చేశాను. ఓకే గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. స్పేస్ పేజ్. స్పేస్. ఎంటర్. ఓకే. గెట్ క్లోన్. ఎంటర్. కరెక్ట్ ఇవ్వలేదు అనుకుంటా. టర్మినల్ క్లియర్ చేయి. గెట్ క్లోన్ యాడ్ అని ఉంది ఆడ. ఓకే, ఓన్లీ గిట్. గెట్ క్లోన్ మీరు ఆరిజిన్ కూడా తీసేసేయండి. ఓన్లీ గెట్ క్లోన్ ఇవ్వాలి. ఓకే. ఎంటర్. ఇప్పుడు క్లోనింగ్ అవుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ YES. ఓకే. అక్కడ ఎట్లా ఉంటే అట్లనే ఇవ్వాలండి. ఓకే ఇప్పుడు LS అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి రెయిన్బో అని వచ్చిందా. సో చేంజ్ డైరెక్ట్లీ టు రెయిన్బో. ఎంటర్. LS. సో మీకు రీడ్ మీద తప్ప ఏం లేదు. ఓకే ఫైల్ 1 ఫైల్ 2 ని అందులో కాపీ చేద్దాము. CD స్పేస్ $. ఎంటర్. సో MV సో కాపీ చేసేయండి అదే. CP ఫైల్ 1 స్పేస్ ఫైల్ 2 స్పేస్ డైరెక్టరీ నేమ్ రెయిన్బో. దేనికి మూవ్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ నేమ్. ఎంటర్. ఓకే. సో LS ఇవ్వండి. సో మీ ఫైల్స్ మీద జస్ట్ కాపీ అయినాయి. సో చేంజ్ డైరెక్టరీ టు రెయిన్బో. CD రెయిన్బో. ఎంటర్. LS. ఓకే వచ్చేసినాయా, కాపీ అయినాయా ఫైల్స్ అన్ని. సో టర్మినల్ క్లియర్ చేయండి.
ఓకే. సో ఇప్పుడు ఇవ్వండి కమాండ్ గెట్ యాడ్ డాట్ గిట్ యాడ్. డాట్ స్పేస్ డాట్ ఎంటర్. ఓకే. సో అన్ని ఫైల్స్ యాడ్ అండ్ చేస్తున్నారు మీరు. సో కమిట్ చేయండి, ఓకే. గెట్ కమిట్ హైఫెన్ ఎం అండ్ కమిట్ మెసేజ్, గెట్ కమిట్ హైఫెన్ ఎం అండ్ కమిట్ మెసేజ్. అట్లా గ్యాప్ ఇవ్వకండి. ఓకే, ఫైల్స్ యాడ్ చాలండి. ఓకే. ఓకే, ఎంటర్. సో గెట్ స్టేటస్ చూడండి ఒకసారి. ఇప్పుడు గెట్ స్టేటస్ ఎంటర్. సో ఓన్లీ పుష్ ఒకటే మిగిలి ఉంది. సో గెట్ లాగ్ చూడండి, గెట్ లాగ్. ఓకే, సో మీ నేమ్ వచ్చిందా? నేమ్ ఈమెయిల్ ఐడి వచ్చింది. ఓకే. ఓకే, సో కింద డేట్ చూస్తే మీకు ఇంక్లూడింగ్ డేట్ వస్తుంది. ఓకే, ఎస్. సో కమిట్ అయిన లాస్ట్ కమిట్ ఏదైతే ఉంటుందో అంటే లేటెస్ట్ కమిట్ ఎప్పుడు ఫస్ట్ చూపిస్తుంది. ఓకే. అండ్ కమిట్ ఐడి చూడండి 9538C ఉంది చూడండి, అది కమిట్ ఐడి అది. ఓకే, సో ప్రతిసారి మీరు కమిట్ ఓకే. చేసినప్పుడు ఒక యూనిక్ ఐడి వస్తుంది. ఓకే. ఓకే. ఓకే, సో దీని ఈ ఈ ఆథర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏ డెవలపర్ కోడ్ కమిట్ చేస్తాడు, ఏ డెవలపర్ కోడ్ పుష్ చేస్తాడు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఓకే. సో చేంజెస్ అన్ని పుష్ చేయండి. గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్, గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి మీ దాంట్లో, రిఫ్రెష్ చేయండి. ఓకే. యాడ్ వచ్చిందా? అయ్యండి. అర్థమైందా? వచ్చినాను. అర్థమైందన్నా. అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవా? ఏం లేవన్నా. ఏమైంది అట్లా? లేదు, ఈ కమాండ్స్ అది కొంచెం అంటే ఇక్కడ గిట్ కాన్. ఇమీడియట్లీ పంపిస్తున్నాను. ఓకే. జస్ట్ ఇప్పుడు కూర్చొని జస్ట్ ఇప్పుడు చెప్పిందంతా ప్రాక్టీస్ చేయి అంతే. ఓకే అన్న. రేపు గిట్లో ఇంకొన్ని టాపిక్స్ కవర్ చేస్తాము. అప్పటిదాకా ఓకే. ఓకే. కమాండ్స్ అయితే పంపించేస్తాను చూడు. ఓకే అన్న. అన్నది లైనెక్స్ కమాండ్స్ కూడా పంపిస్తా అన్న. విష్ణు, ఓకే. డాక్యుమెంట్ దొరుకుతలేదు, అక్కడ పెట్టున్నాను, అది ఓకే చెక్ చేసి పంపిస్తాను. మీకైతే అన్న గిట్ గురించి. ఓకే, నేను ప్రాక్టీస్ చేస్తాను అన్న. గిట్ గురించి అంటే డిస్క్రిప్షన్ లాగా ఏమైనా నోట్స్ కానీ ఉంటే కూడా ఫార్వర్డ్ చేయండి అన్న. పంపిస్తున్నా విష్ణు. అంటే కొన్ని ఓకే. క్వశ్చన్స్ కూడా ఏదైతే అడుగుతారో మనకి రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సో ఓకే. అవి కూడా మీకు దీంట్లోనే పంపిస్తాను. ఒక నిమిషం wait చేయండి. ఓకే. ఒకసారి చూడండి మీ దాంట్లో వాట్సాప్ వెబ్లో ఓపెన్ చేసి చూడండి పంపించిన. వచ్చాయన్న గిట్ కమాండ్స్ వచ్చాయి. గిట్ కమాండ్స్ వచ్చిందా? సో ఆ ఇంటర్వ్యూ గిట్ క్వశ్చన్స్ కమాండ్. ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. కొన్ని ఫైల్స్ కూడా పంపించేస్తా విష్ణు. ఓకే అన్న. సెకండ్, మీకు ఏమైనా డాక్యుమెంటేషన్ పంపిస్తున్నా ఇంతకుముందు నేను? ఏం పంపించలేదు అన్న, నాకు ఇంతవరకు అసలు ఏం పంపించలేదు. డాక్యుమెంటేషన్ ఇప్పటివరకు ఏం పంపించలేదు. ఒకసారి చాట్ మీ మెయిల్ ఐడి ఆల్రెడీ పంపించారు కదా నాకు. అవును, పంపించాను అన్న. విష్ణువర్ధన్ చూడండి. మీకు వాట్ ఈస్ డెవాప్స్ ప్లస్ డే యాక్టివిటీ ఇదన్నీ పంపిస్తాను. ఓకే అన్న. జస్ట్ మీ డాక్యుమెంటేషన్ ఒకసారి గో త్రూ అవ్వండి. ఒకసారి మెయిల్ ఓకే. ఓపెన్ చేసి పెట్టుకోండి, మెయిల్ వస్తే చెప్పండి ఇప్పుడే ఇన్ కేస్. అవన్నీ నీకు మెయిల్ కూడా పంపిస్తున్నా విష్ణు, ఒక్క నిమిషం. ఓకే అన్న.
ఒకసారి స్క్రీన్ తీసుకుంటున్నాడు విష్ణు, ఓకే అన్న. అనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది అన్న. సో ఇదొక డాక్యుమెంటేషన్ పంపిస్తున్నాను, తర్వాత ఓకే పంపిస్తున్నాను. సో డే యాక్టివిటీ ఒకటి ఆఫీస్ లో, ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్, DevOps ట్రైనింగ్, DevOps ఇంట్రడక్షన్, తర్వాత గెట్ కమాండ్స్ ఒకటి. ప్రస్తుతానికి ఇవన్నీ అవసరం ఉంటాయి. వచ్చిందా విష్ణు? ఒకసారి చెక్ చేయి. ఒక్క నిమిషం రిఫ్రెష్ చేశాను అన్న, ఒక్క నిమిషం. సార్ స్క్రీన్ షేర్ చేయి విష్ణు. షేరింగ్ లోనే ఉందన్న ఆల్రెడీ. Sharing వచ్చిందన్న, మెయిల్ వచ్చింది. వచ్చిందా? ఆ, ఓకే, ఆ డాక్యుమెంటేషన్ వచ్చిందన్న. అన్ని చూసుకో విష్ణు. ఓకే అన్న. ఆ 300 అనే డాక్యుమెంట్ ఉంది కదా, ఒకసారి అది ఓపెన్ చేసి ఓకే జస్ట్ డే యాక్టివిటీ ఒకటి తెలుస్తుంది. వాట్ వి హ్యాండిల్ అనేది జస్ట్ రాసినాను. ఒకవేళ మీరు ఓకే ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను ఇంటర్వ్యూయర్ కాల్ చేసినాను అనుకోండి, సో టెల్ మీ ఓకే విష్ణు వాట్ డూ యూ డూ అంటే, మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐ హ్యాండిల్ ది ఎంటైర్ ఓకే అప్లికేషన్ ఆఫ్ బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజర్. మై ఓకే రోల్ ఇస్ టు కీప్ ది ఎవ్రీ రిలీజ్ చేంజెస్ అని చెప్పి జస్ట్ మీరు అట్లా మాడుతూ వెళ్ళండి, కొంచెం అక్కడిక్కడ ఓకే ఇంప్లిమెంట్ తీసుకోండి. ఓకే, ఓకే జస్ట్ ఇంటర్వ్యూ కాల్ వస్తే ఇట్లా మాట్లాడడానికి అది పంపించాను. ఓకే తర్వాత మీకు ఏం పంపించాను? డే యాక్టివిటీ కదా, డే చెక్ ఇన్ ఆఫీస్ ఉంది, యా, అవును. ఓపెన్ చేశారు అది డే చెక్ ఇన్ ఆఫీస్. ఓపెన్ ఓపెన్ చేశాను. చెకింగ్ మెయిల్స్ అండ్ చెకింగ్ చెకింగ్ అలర్ట్స్. మెయిల్స్, అలర్ట్స్ అంటే మార్నింగ్ 9 o'clock మీరు లాగిన్ అయినారు అనుకోండి, ఈవినింగ్ 8 ఓకే o'clock వరకు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది, ఆ డే మొత్తం మీరు ఏం చేస్తారు అనేది రాస్తున్నాను. కొంచెం తక్కువే రాస్తున్నాను, ఓకే బట్ దిస్ షుడ్ బి ఓకే ఇనఫ్ అనమాట. ఓకే, ఓకే జస్ట్ మీరేమైనా ఇంటర్వ్యూ పర్పస్కి వెళ్తే. తర్వాత డెవాప్స్ డే యాక్టివిటీ అని ఒకటి ఉందా చూడండి, డే యాక్టివిటీ ఫైల్ ఉందన్న. అది 5 points మై ఒకటి నేమ్ ఇస్. రాస్తున్నాను. మై నేమ్ ఇస్ సో అండ్ సో, I ఓకే start checking my day with mails and checking the ticketing tools. So we use Jira అని చెప్పాలా. ఓకే నార్మల్గా మన టికెటింగ్ టూల్స్ వచ్చేసి జీరా లేకపోతే సర్వీస్ నా ఉంటుంది. సో ఓకే జీరా యూజ్ చేస్తున్నారని చెప్పండి. తర్వాత ఓకే ఇవన్నీ పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడండి. ఓకే తర్వాత మీకు డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని పంపించాను చూడండి, అవును. ఇది అన్ని 2019. ఇంక్లూడెడ్ ఉన్నాయి, జెంకిన్స్ వరకు ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓకే ఓకే, సో అది పంపించాను. డెవాప్స్ ట్రైనింగ్ అని వచ్చిందా విష్ణు నీకు? డెవాప్స్ లేదన్న, ఇంట్రొడక్షన్ వచ్చింది నాకంతే. డెవాప్స్ ట్రైనింగ్ వచ్చింది ఇంకోటి. వాట్ డెవాప్స్ ఈస్ ట్రైనింగ్ డెవాప్స్ వచ్చింది అనేది. కదా, ఆ, అవును, ఓకే, వాట్ అది ఈస్ కూడా డెవాప్స్. చూసుకోండి. అంటే వైట్ డెవాప్స్ ఓకే కేమ్ ఇంటూ పిక్చర్ అనేది ఒక చిన్న ఇది రాసినాను, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఇగ్నోర్ చేయి. ఓకే ఓకే అన్న. తర్వాత డెవాప్స్ ఇంట్రొడక్షన్ ఇచ్చినాను. ఇంట్రొడక్షన్ హౌ ఇస్ ఇచ్చారా? అ డెవాప్స్ ఇంజనీర్, ఫస్ట్ మనది ఏముంటుంది ఆఫీస్ లో వెళ్ళగానే, ఓకే అసలు మనం ఎందుకు వచ్చినాము, ఈ మెథడాలజీ ఏంది అనేది ఒక చిన్న డాక్యుమెంటేషన్ లాగా రాసినాను. ఓకే సో అలా చూసుకోండి. ఓకే ఓకే, సో ఒకసారి ఫస్ట్ ఈ వీడియో అయ్యే వరకు ఒక 1-2 hours పడుతుంది. సో ఇప్పుడు ఓకే ప్రాక్టీస్ అన్న. చేసి జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ మీద ఒకసారి గో త్రూ అవ్వండి. ఓకే అన్న.
ఓకే, దాని తర్వాత ఒక 1-2 hours పడుతుంది కన్వర్ట్ అవ్వడానికి, వీడియో కన్వర్ట్ అవ్వగానే పంపిస్తాను. ఓకే, ఇది గిట్ గురించి కూడా ఇంట్రొడక్షన్ పంపిస్తానన్నారు. గిట్ దా సరే గిట్ పంపిస్తాను, ఇంట్రొడక్షన్. ఒకసారి చెక్ చేస్తాను డాక్యుమెంట్ ఎక్కడ ఉందో, అది చెక్ చేసిన ఓకేనా? పంపిస్తాను. ఓకే ఓకే ఫైన్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. బాయ్ విష్ణు. ఓకే బాయ్ అన్న.